హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మన ఇప్పుడు తెలంగాణ అంశాలు దీనిలో మనం సెప్టెంబర్ నెల 2018 సంవత్సరం నుంచి ఫిబ్రవరి నెల 2019 సంవత్సరం వరకు గల 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్, ఈ క్రింది ఏ ప్రాజెక్టులకు స్మార్ట్ వాటర్ అండ్ వేస్ట్ వరల్డ్ మ్యాగజైన్ అవార్డులను ప్రకటించారు? జవాబు భగీరథ, సెకండ్ వన్ కాళేశ్వరం. ఈ రెండు ప్రాజెక్టులకు. నెక్స్ట్, పుల్వామా ఉగ్రదాడిలో మరణించినటువంటి జవాన్ల కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్ని లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేసింది? జవాబు 25 లక్షలు. నెక్స్ట్, తాజా మంత్రివర్గ విస్తరణతో తెలంగాణలో మొత్తం మంత్రులు ఎందరు? జవాబు 12 మంది. నెక్స్ట్, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు? జవాబు ములుగు, నారాయణపేట అనేటటువంటి ఈ రెండు కొత్త జిల్లాలను. నెక్స్ట్, స్వచ్ఛత శక్తి పురస్కారం ఏ రాష్ట్రానికి దక్కింది? జవాబు తెలంగాణ రాష్ట్రానికి. నెక్స్ట్, తెలంగాణకు దేని ఉత్పత్తిలో జాతీయ అవార్డు లభించింది? జవాబు పట్టుగ్రుడ్లు. నెక్స్ట్, తెలంగాణలో ఏ డైరీకి జాతీయ అవార్డు దక్కింది? జవాబు విజయ డైరీకి. నెక్స్ట్, తెలంగాణలోని దేవాపూర్ మైన్స్కు ఎన్ని జాతీయ స్థాయి పురస్కారాలు లభించాయి? జవాబు 5. నెక్స్ట్, నాగోబా జాతర ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? జవాబు తెలంగాణ రాష్ట్రంలో. నెక్స్ట్, దేశంలో అత్యంత నాణ్యమైనటువంటి పట్టు ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం ఏమిటి? జవాబు తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్, ఈ క్రింది ఏ రాష్ట్రం పొగాకు రహిత పర్యాటక రాష్ట్రంగా పేర్కొంది? జవాబు తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్, లడఖ్లో తొలి విశ్వవిద్యాలయాన్ని ఏ సరస్సు ఒడ్డున ప్రారంభించారు? జవాబు దాల్ సరస్సు ఒడ్డున. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం టెటనస్ టాక్సైడ్ దీన్ని టీటీ అని కూడా అంటారు. అయితే ఈ టీటీ స్థానంలో దేనిని ప్రవేశపెట్టింది? జవాబు టెటనస్ డిఫ్తీరియా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది ఏ నగరానికి ODF++ను స్వచ్ఛ భారత్ ఇచ్చింది? జవాబు హైదరాబాద్ నగరానికి. నెక్స్ట్, ఫెమ్ ఇండియా ఏషియా పోస్ట్ మ్యాగజైన్ ప్రకారం ఆదర్శ కేటగిరీలో ఎవరు సెలెక్ట్ అయ్యారు? జవాబు కల్వకుంట్ల కవిత. నెక్స్ట్, తెలంగాణ సభాపతిగా ఎవరు ఎన్నికయ్యారు? జవాబు పోచారం శ్రీనివాసరెడ్డి. నెక్స్ట్, సీతారామ ప్రాజెక్టు ఇది ఏ జిల్లాలో కలదు? జవాబు ఖమ్మం జిల్లాలో. నెక్స్ట్, 19వ ఇండియా సాఫ్ట్ ప్రదర్శన ఇది ఎక్కడ జరుగుతుంది? జవాబు హైదరాబాద్. నెక్స్ట్, టై హైదరాబాద్ అధ్యక్షుడిగా ఎవరిని నియమించారు? జవాబు సురేష్ రెడ్డిని టై హైదరాబాద్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎన్ని దశలలో జరుగుతాయి? జవాబు 3 దశలలో. నెక్స్ట్, తెలంగాణ స్టేట్ సైన్స్ కాంగ్రెస్ ఇది ఎక్కడ జరిగింది? జవాబు వరంగల్లో తెలంగాణ
స్టేట్ సైన్స్ కాంగ్రెస్ అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణకు ఎన్ని స్కోచ్ పురస్కారాలు లభించాయి? జవాబు 18. నెక్స్ట్, సిమెంట్ ఎక్స్పో 2018 ఇది ఎక్కడ జరిగింది? జవాబు హైదరాబాద్లో. నెక్స్ట్, ఈ క్రింది ఏ నగరంలో మానవరహిత విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? జవాబు హైదరాబాదు నగరంలో. నెక్స్ట్, తెలంగాణలో జరిగేటటువంటి పంచాయతీ ఎన్నికలలో బీసీలకు ప్రభుత్వం ఎంత శాతం రిజర్వేషన్ను అమలు చేసింది? జవాబు 34%. నెక్స్ట్, దేశంలో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎవరు? జవాబు హరీష్ రావు. నెక్స్ట్, ఈ క్రింది ఏ రాష్ట్రంలో నా ఓటు అనేటటువంటి యాప్ను ఆవిష్కరించారు? జవాబు తెలంగాణ రాష్ట్రంలో. నెక్స్ట్, టెక్స్టైల్ గ్రానైట్ విభాగానికి చెందినటువంటి పొకర్లా కొత్త ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? జవాబు హైదరాబాద్లో. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరికి బిజినెస్ రిఫార్మర్ అవార్డు లభించింది? జవాబు చంద్రశేఖర్ రావుకు. నెక్స్ట్, రైతు బంధు, రైతు బీమా పథకాలకు ఏ సంస్థ గుర్తించింది? అంటే ఈ రైతు బంధు మరియు రైతు బీమా పథకాలను ఈ రెండింటిని కూడా ఏ సంస్థ గుర్తించింది? జవాబు యుఎన్ఓ సంస్థ. టూ 81 బియాండ్ అనేటటువంటి ఆత్మకథ ఎవరిది? 281 బియాండ్ అనేటటువంటి ఆత్మకథ ఎవరిది? జవాబు వివిఎస్ లక్ష్మణ్. నెక్స్ట్, ఏపీలో కొత్తగా మంత్రులుగా ఎవరు నియమింపబడ్డారు? జవాబు దీనిలో మొదటి వారు ఎవరంటే ఎన్ఎండి ఫరూక్. నెక్స్ట్, రెండవ వారు కిడారి శ్రావణ్. ఈ ఇద్దరు కూడా ఏపీలో కొత్తగా మంత్రులుగా నియమింపబడ్డారు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ అవార్డు లభించింది? జవాబు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. నెక్స్ట్, ఈ క్రింది ఏ నగరంలో ఇంటెల్ టెక్ సెంటర్ను ప్రారంభించారు? జవాబు హైదరాబాదు నగరంలో. నెక్స్ట్, ఈ క్రింది ఏ నగరానికి మెట్రో అవార్డు దక్కింది? జవాబు హైదరాబాద్ నగరానికి. నెక్స్ట్, టూరిజం ఫిల్మ్ అవార్డు ఏ రాష్ట్రానికి లభించింది? జవాబు తెలంగాణ రాష్ట్రానికి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థకు ఏ అవార్డు లభించింది? జవాబు గ్లోబల్ అవార్డు. నెక్స్ట్, దేశంలో ప్రథమంగా బ్రెయిలీ లిపిలో ఓటరు కార్డులను ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు? జవాబు తెలంగాణ రాష్ట్రంలో. నెక్స్ట్, వాదా యాప్ను ఎవరు ప్రారంభించారు? జవాబు కేంద్ర ఎన్నికల సంఘం. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రం నుండి 49వ వరల్డ్ ఎకనామిక్స్ ఫోరంకు ఎవరు హాజరవుతారు? జవాబు కె తారక రామారావు. నెక్స్ట్, మిర్చి ఎయిర్పోర్ట్ రేడియో సర్వీసులను ఏ విమానాశ్రయంలో ప్రారంభించారు? జవాబు శంషాబాద్ విమానాశ్రయంలో. నెక్స్ట్, 2019 సంవత్సరంలో అంతర్జాతీయ విత్తన సదస్సు ఎక్కడ జరుగుతుంది? జవాబు హైదరాబాద్లో. నెక్స్ట్, ఇండియా అజర్బైజాన్ ద్వైపాక్షిక వాణిజ్య సదస్సు ఎక్కడ జరిగింది? జవాబు ఢిల్లీ.
నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర సిటీ పోలీస్ టెక్నాలజీకి ఏ అంతర్జాతీయ అవార్డు దక్కింది? జవాబు ఆసియా 2018 ఎంబిలియంత్ అనేటటువంటి అవార్డు. మళ్ళొకసారి చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర సిటీ పోలీస్ టెక్నాలజీకి ఏ అంతర్జాతీయ అవార్డు దక్కింది? జవాబు ఆసియా 2018 ఎంబిలియంత్ అనేటటువంటి అవార్డు. నెక్స్ట్ క్వశ్చన్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్కు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి? జవాబు 7. నెక్స్ట్ తెలంగాణకు జాతీయ పురస్కారం ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? జవాబు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ. నెక్స్ట్ తెలంగాణ తొలి శాసనసభ ఏ రోజున రద్దు అయింది? జవాబు 2018 సెప్టెంబర్ 6వ తేదీన. 2018 సెప్టెంబర్ 6th. నెక్స్ట్ అమెరికాకు చెందినటువంటి కంపెనీ F-16 ఫైటర్ జెట్ల రెక్కల తయారీ ఇది ఎక్కడ ప్రారంభించాలని నిర్ణయించింది? జవాబు హైదరాబాద్లో. నెక్స్ట్ తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ వలన ఎన్ని జోన్లు వచ్చాయి? జవాబు 7 జోన్లు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.